ప్రెజెంట్ అందరూ బోర్డర్ డిజైన్స్, నెట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అనేవి బాగా వేయించుకుంటున్నారు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అయినా మగ్గం వర్క్లో అయినా సరే. సో ఇవాళ వీడియోలో ఈ టిష్యూ కలర్ శారీకి మేము డిజైన్ చేసిన బ్యూటిఫుల్ బోర్డర్ హ్యాండ్ డిజైన్ అనేది మీతో షేర్ చేస్తున్నామండి. సో మా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తూ ఉన్నట్లయితే వాటి కంటిన్యూషన్ వీడియో అనమాట. సో అది ర్యాండమ్ షాప్ వర్క్ వీడియోలో 3 బ్లౌజెస్ అనేవి మీతో షేర్ చేశాము. ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేసాము, ఇది సెకండ్ అండి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి థర్డ్ బ్లౌజ్ అనేది వస్తుంది, కంప్యూటర్ ప్లస్ మగ్గం వర్క్ది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో మేము ఎలా డిజైన్ చేసామో మీతో షేర్ చేస్తామండి. సో ఇక్కడైతే 3D పఫ్ ఫ్లవర్స్ వస్తాయి ఈ డిజైన్లో, లీఫ్ కూడా 2 షేడ్స్ వస్తుంది. చాలామంది బోర్డర్ అనేది మిషన్ పై ఉన్నప్పుడు స్టిచ్ చేస్తున్నారు, అలా స్టిచ్ చేయడం వల్ల అంత మంచిదైతే కాదు. సో హ్యాండ్స్ ఎప్పుడైనా పడిపోవచ్చు, అంత సేఫ్ అయిన కాదు. అందుకని చెప్పి ఈజీగా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేయండి. ఓం శ్రీ సాయిరామ్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఫస్ట్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని కట్ చేసుకుంటున్నాము. ఇక్కడ శారీలో టిష్యూ షేడ్లో ఉన్న బ్లౌజ్ పీస్ ఇచ్చారు. సో దీని మీద వర్క్ అంత నీట్గా అయితే రాదు. సో మేమైతే మామూలుగా సపరేట్గా పట్టు క్లాత్ తీసుకొచ్చి దానిపైన అయితే వేసాము. ఇక్కడ శారీలో లీవ్స్ అలాగే ఫ్లవర్స్ వచ్చాయి చూడండి, డిజైన్ మీకు అర్థమవుతుందా. శారీ వచ్చేసి రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ టిష్యూలో ఉంది, బోర్డర్ కూడా మంచి రెడ్ కలర్లో ఇచ్చారు. అలాగే బ్లౌజ్ పీస్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలాగా తెచ్చాము. ఇది హాఫ్ పట్టు క్లాత్ అండి, జాస్మిన్ పట్టు కాదు. ఇది రంజాన్ సీజన్ అప్పుడు అర్జెంట్గా కావాలని చెప్పి తెచ్చి ఇచ్చారు. బోర్డర్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు చూపించిన డిజైన్లో. ఇక్కడ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత మనకి పెద్ద బోర్డర్ చిన్న బోర్డర్ శారీలో ఎలా వచ్చాయో బ్లౌజ్ పీస్ కూడా అలానే వస్తాయి కదా. సో శారీలో వచ్చిన చిన్న బోర్డర్ బేస్ చేసుకొని మేమైతే పట్టు క్లాత్కి అటాచ్ చేసాము. సో పెద్ద బోర్డర్ వాళ్ళు అడిగారు మాకు ఇంకో బ్లౌజ్ అయితే కావాలని చెప్పి, సో అందుకని చిన్న బోర్డర్ వేసి ఇలా పట్టు క్లాత్ పైన వేసాము. సో ఇది ఇప్పుడు ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ బోర్డర్ అనేది మీకు చూపిస్తామండి మిషన్ పైన. సో ఫస్ట్ ఆల్రెడీ మేము ఇక్కడ ఒక హ్యాండ్కి బోర్డర్ స్టిచ్ చేసాము, సెకండ్ హ్యాండ్కి స్టిచ్ చేయాలి. మనం మార్కింగ్ చేసుకుంటాం కదా హ్యాండ్ అనేది ఎక్కడ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎక్కడ కావాలో, సో అక్కడ మార్కింగ్ చేసిన మిడిల్లో మనకి హ్యాండ్ బోర్డర్ ఉంటుంది కదా. సో బోర్డర్ పార్ట్ని మనం ఫోల్డ్ చేసినా కానీ సరిపోతుంది. ఇలా మిడిల్ పార్ట్లో మనం మార్కింగ్ చేసుకుని దగ్గర పెట్టి ఇంకా పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మిషన్ అనేది స్టిచ్ చేసేటప్పుడు చాలా స్టిచెస్ అనేవి దగ్గరగా ఉంటాయి కదా. సో చాలా సన్నని స్టిచ్ అనేది పెట్టుకోవాలి. సో అప్పుడు క్లాత్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. మనము ఎక్కడైతే కట్ చేస్తామో కట్ చేసిన వైపు ఉన్నది అంచు మనము స్టిచ్ చేసేటప్పుడు అటు సైడ్ పెట్టుకోవాలి, రిమైనింగ్ పార్ట్ అనేది పైకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల మనకి పీసులు అనేవి రావు డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ పైన. సో ఇలా చేస్తే మనకి చాలా బాగుంటుంది, డిజైన్ పాడవకుండా ఉంటుందండి. ఒకవేళ మీ బోర్డర్లో 2 సైడ్లు కట్ చేసి ఉన్నాయి అనుకోండి, అప్పుడు మా బోర్డర్ని కాస్త మడిచిపెట్టేసి అప్పుడు స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి పీసు పోవటం లాంటిది ఇలా అయితే ఏం జరగదు. మిషన్ పైన ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు బోర్డర్ని మడిచిపెట్టి కుడితే బోర్డర్ నీట్గా రాదు. మీరు గమనించవచ్చు, చాలామంది స్టిచ్ చేసి పెడుతున్నారు కదా బోర్డర్స్. సో ఇప్పుడు మేము స్టిచ్ చేసిన తర్వాత బోర్డర్ డిజైన్స్కి, సో వాళ్ళు స్టిచ్ చేసిన దానికి మీరు ఒకసారి అయితే కంపేర్ చేసుకోండి. సో ఇలా బోర్డర్ అనేది ముందే స్టిచ్ చేసుకోవటం వల్ల మనం ఎక్కువసేపు కంప్యూటర్ ముందు నుంచునే అవకాశం అయితే ఉండదు. మనం ఈజీగా మన పని మనం చేసుకోవచ్చు. కస్టమర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి. సో అది చూసుకుంటూ బోర్డర్స్ పెట్టుకుంటూ ఉంటే అది టైం అనేది కూడా సెట్ అవ్వదు. సో అందుకని చెప్పి ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు మిషన్ పైన బోర్డర్ అనేది క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కింద కుట్ట ఎలా వస్తుంది అనేది చూసుకోవాలి ఒకసారి. సో ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఒకసారి ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు, ఆల్రెడీ చేసిన వాళ్ళైనా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకైతే మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. అచ్చగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీద డిజైన్స్ చేసే వాళ్ళైతే ఇంకా వాళ్ళే అయితే అలా చేస్తూ ఉంటారు మోడల్స్ అలా. సో ఇలా ఎక్కువ మంది షాప్కి వర్కర్స్ వస్తూ ఉన్నప్పుడు మనకి ఇదైతే మంచి మెథడ్ అనమాట. సో ఇక్కడ బోర్డర్ అనేది స్టిచ్ చేయడం అయిపోయింది. స్టిచ్ చేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి నీట్గా ఉందా లేదా బోర్డర్ డిజైన్ అనేది. సో ఇది ఐరన్ చేసిన తర్వాత ఇది శారీలో వచ్చిన మడతలండి, ఇవన్నీ పోతాయి. సో నీట్గా అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం. ఆ తర్వాత మనం స్టిచ్ చేసిన తర్వాత పట్టు క్లాత్స్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంటాయి కదా మనకి సపోర్ట్స్గా వేసుకుంటాము. సో డైరెక్ట్గా ఇలా అయితే పెట్టుకోవద్దండి మిషన్ పైన, మనం ఎక్స్ట్రాగా పట్టు క్లాత్కి వేరేదైతే యాడ్ చేసుకుంటాము. ఇక్కడ మీకు చూపిస్తాం చూడండి సన్నగా ఎలా అయితే వేసుకోవాలి స్టిచెస్ అనేవి. సో కేర్ఫుల్గా అయితే వేసుకోండి. వేసుకునేటప్పుడు ఒకసారి వేసుకొని పెట్టేస్తే మనం ఇంకా తిరిగి చూసే పనే ఉండదు అనమాట. నీట్గా బోర్డర్ అనేది మీకు చూపిస్తున్నా కదా, కట్ చేసింది కింద వైపు రావాలి, పైన బోర్డర్ అయితే పై సైడ్ రావాలన్నమాట. నెక్స్ట్ ఇలా పట్టు ముక్కకి ఎక్స్ట్రా క్లాత్స్ యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ ఎల్లో కలర్ది చూపిస్తున్నాం కదా, అది ఎక్స్ట్రా యాడ్ చేసే క్లాత్ అండి. సో డైరెక్ట్గా మనం పట్టు క్లాత్ పెడితే ఏమైందంటే క్లాత్ అనేది కొంచెం మనం ఫిట్ చేసేటప్పుడే మిషన్ కొంచెం తీసుకునిద్ది. సో అప్పుడు డిజైన్ అనేది కొంచెం పైకి వస్తుంది, పట్టు క్లాత్ అనేది మనకి వేస్ట్ అయిపోతుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ యూస్ చేసి మనం ఫ్రేమ్కి ఫిట్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ మీద పెట్టుకుందాం, ఇంకా ఎలా పెట్టుకుని స్టార్ట్ చేసేయాలో, మీకు కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాము ఇవన్నీ మీకు చెప్తామండి. నెక్స్ట్ ఇంకా ఇది మీరు చూసే ఉండొచ్చు, లోపల ఎంబ్రాయిడరీ మిషన్ పైన వేసిన వర్క్ ఇది మా ప్రీవియస్ వీడియోలో. సో నీట్గా కొంచెం ఇలా పట్టు క్లాత్ మనం ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా, సో అది చూడండి మనకి ఫ్రేమ్ పైన కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా పెట్టుకోవాలి. మనం పట్టు క్లాత్కి అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసాం చూడండి మీరు. నెక్స్ట్ ఫ్రేమ్ పైన క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ సపోర్టర్స్ ఇస్తారు మనకి ఫ్రేమ్ పైన ఫిట్ చేసుకోవడానికి. సో ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, సో వాటిని సపోర్టర్స్ అంటారు. సో ఇవి మనం ఫిట్ చేసుకోవాలి నీట్గా, మీకు చూపిస్తున్నాం కదా. సో ఒక్కొక్క మిషన్కి ఒక్కోలా ఉంటాయండి, సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో మీ మిషన్కి ఎలా ఉంటాయో అలా అయితే ఫిట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇలా నీట్గా గట్టిగా లాగుతూ ఫిట్ చేసుకోవాలి, మనకి ఎలాంటి తుత్తులు లేకుండా. ఇలా మనం బోర్డర్ అనేది ఇక్కడ ఫిట్ చేసుకునేటప్పుడు బోర్డర్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు, లైన్గా ఉండాలి. మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. అప్పుడు మనం డిజైన్ వేసినప్పుడు డిజైన్ అనేది క్రాస్గా రాకుండా స్ట్రైట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఫస్ట్ బోర్డర్లో వేసే డిజైన్ వేరు, హ్యాండ్ పైన వేసే డిజైన్ అయితే వేరు. చూసిన తర్వాత మనకి కలర్స్ ఎలా స్టిచ్ చేస్తుందో అవన్నీ నీట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాం ఇక్కడ. మీరు చూడండి లెంత్ అనేది కింద పట్టు క్లాత్కి మనం అటాచ్ చేసిన దానికి ఎలా ఉందో ఇక్కడ లెంత్ స్ట్రైట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. మనకి బోర్డర్ పైన కింద వేస్తాం కదా, సో 2 సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కలర్స్ అయితే చూసుకుంటున్నాం చూడండి. మనం ఇక్కడ యూస్ చేసింది గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, గ్రీన్ కలర్ థ్రెడ్ యూస్ చేసాము, అలాగే రెడ్ కలర్ కూడా. నెక్స్ట్ ట్రేస్ చేస్తున్నాము మిషన్ పైన బోర్డర్ అనేది ఎక్కడ వస్తుందని చెప్పేసి. కొంచెం కింద లెంత్ అయితే ఉంచుకుంటున్నాము, మనకి డిజైన్ ఎక్కడ నుంచి కావాలో హ్యాండ్ లెంత్ అనేది మనం తీసుకుంటాం కదా కస్టమర్ దగ్గర మెజర్మెంట్లో. సో దాన్ని బేస్ చేసుకొని అయితే మనం డిజైన్ అయితే వేస్తాము. ఆ తర్వాత ఇలా గుండు పిన్నీసులు పెడతాము, ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, లేకపోతే అది డిజైన్ పైన పడిపోయి దాని మీద కూడా స్టిచ్ చేస్తుంది. మళ్ళీ పీక్కొని అదంతా తిప్పలు లేకుండా ఇలా అయితే పెట్టుకోండి. గుండు సూది ఇలా పైకి మాత్రం పెట్టుకోకండి, గుచ్చుకుంటుంది. మీరు దూరి ఏదైనా థ్రెడ్స్ అనేది మార్చేటప్పుడు అలా మేము అంతకుముందు చూపించిన విధంగా కిందకు వచ్చేలాగైతే పెట్టుకోండి ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ బోర్డర్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ 2 హ్యాండ్స్కి బోర్డర్ డిజైన్ అయితే వేసేస్తున్నాము. కింద డిజైన్ సపరేట్ అని చెప్పాం కదా, సో ఫస్ట్ కింద డిజైన్ వేసిన తర్వాత నెక్స్ట్ పై డిజైన్కి సెలెక్ట్ చేసుకుంటున్నాము డిజైన్. ఇది కింద జస్ట్ కట్ వర్క్ వరకు బోర్డర్ ఇచ్చాము, పైన మనకి షార్ట్ హ్యాండ్ డిజైన్ అనమాట. సో ఇలాంటి డిజైన్స్ అనేవి మీరు కింద బోర్డర్ వేసి పైన షార్ట్ హ్యాండ్ డిజైన్స్ అనేవి వేసుకోవచ్చు. నెక్స్ట్ మార్కింగ్ చేసుకుని కలర్స్ అయితే చూసుకుంటున్నాము, ఎక్కడ ఏ డిజైన్కి ఏ థ్రెడ్కి ఏ కలర్ బాగుంటుంది అని చెప్పేసి. మనం లీఫ్ శారీలో వచ్చిన కలర్స్ని బేస్ చేసుకొని ఎలా బాగుంటుందని చెప్పేసి చూసుకుంటున్నాము. ఇక్కడ ఒక హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ హ్యాండ్ దగ్గర అయితే వేస్తాము. ఇదిగోండి బోర్డరు, మనం కట్ చేసిన పీసు రాంది మాత్రం ఇలా పైకి పెట్టుకోవాలి. సో అప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, వర్క్ కూడా బాగుంటుంది. పీస్ వచ్చేది ఇలా కిందకు ఉంటుంది. మనం కట్ వర్క్ కింద మిషన్తో స్టిచ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లమే ఉండదు. సో కరెక్ట్గా డిజైన్ ఇలా బోర్డర్ పైన వచ్చేలాగా అలా అరేంజ్మెంట్ చేసుకోవాలి. సో ఇది ఐరన్ చేశాక ఇదంతా పోతుందండి, చాలా నీట్గా అయితే వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అనేది మనం ఈ హ్యాండ్కి ఫస్ట్ కింద బోర్డర్ వేసాము, ఆ తర్వాత పైన వేస్తున్నాము. ఇక్కడ లీవ్స్ కూడా 2 షేడ్స్ వచ్చాయి, మీకు దగ్గరగా చూపిస్తాం ఆగండి. ఫ్లవర్స్ కూడా మంచి 3D పఫ్ ఫ్లవర్స్ అంటారు. నార్మల్గా మనం మగ్గం వర్క్లో అయితే ముడికుట్టు ఫ్లవర్స్ అంటాం కదా, సో ఆ ఫ్లవర్స్. ఇంకా ఈ ఫస్ట్ హ్యాండ్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాం చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో. మనకి 3D పఫ్ అంటే ఇదనమాట, కర్వ్ లా కుడుతుంది. గ్రీన్ కలర్కి గోల్డ్ కలర్, అలాగే ఎల్లో కలర్. సో ఈ 3 కలర్స్ అయితే ఇచ్చాము. మనం కాంట్రాస్ట్గా ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేసాము. బోర్డర్లో కూడా మనం జరీ ఇచ్చాము, గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ థ్రెడ్ కూడా మనం చిన్ని ఫ్లవర్స్ మిడిల్లో అయితే యూజ్ చేసాము. నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ అయితే ఫిట్ చేసాము మిషన్ పైన. సేమ్ మనకి ఫస్ట్ ఎలా థ్రెడ్స్ చేసుకున్నామో అలాగే ఇక్కడ బోర్డర్ పైన కూడా మనకి డిజైన్ వస్తుంది కాబట్టి ఇక్కడ డిస్టర్బ్ ఏం అవ్వదండి, చాలా గట్టిగా అయితే ఉంటుంది. అలాగే మనం మిషన్ స్టిచ్ కూడా చాలా దగ్గరికి వేసాం కదా, సో చాలా బాగుంటుంది డిజైన్. ఇలాంటి డిజైన్స్ అనేవి ఇంకా మేము చాలా క్రియేట్ చేసాము. సో అవన్నీ మీతో షేర్ చేస్తాము మా అప్కమింగ్ వీడియోస్లో. చాలా నీట్గా ఉంది కదా డిజైన్.
సో ఇది మనకి హ్యాండ్ లెంత్ అనేది డిజైన్స్ కొంతమంది హెల్దీగా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే పెద్ద డిజైన్స్ అయితే పెట్టుకోవాలి. సేమ్ డిజైన్ అనేది ఇంక్రీజ్ చేస్తే స్టిచెస్ కూడా మారిపోతాయి. సో అప్పుడు అంత లుక్ అనేది బాగోదు. సో ఈ హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు పిక్ యాడ్ చేస్తున్నాం చూడండి, సింగిల్ హ్యాండ్ పిక్, అలాగే డబుల్ హ్యాండ్స్. ఫస్ట్ మనం హ్యాండ్స్ అనేది ఫిట్ చేసాం కదా, సో ఈ 2 హ్యాండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి ఫిట్టింగ్ చేస్తాము. సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తామండి. ఫస్ట్ ఈ ఫ్రేమ్స్ సపోర్టర్స్ ఉంటాయి కదా, సో అవి రిమూవ్ చేసుకొని ఈ క్లాత్ని హ్యాండ్స్ అనేది మనకి మిషన్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మనం ఎలా అయితే ఫిట్ చేసుకున్నామో అదే ప్లేస్లో మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ పెట్టుకోవడానికి రావాలన్నమాట. సో ఇది వెనక్కి జరుపుకొని బ్యాక్ సైడ్ది ముందుకైతే జరుపుకుంటాము. సేమ్ ప్రాసెస్ అండి. మనం హ్యాండ్కి ఎలా ఫిట్ చేసుకున్నామో బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా అలానే ఫిట్ చేసుకుంటాం. క్లాత్ని ఫ్రేమ్ పై నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆల్ ఓవర్ వర్క్ అయితే కనుక బ్యాక్ నెక్ కింద సైడ్ కూడా క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ వర్క్ వచ్చేసి నెక్ లైన్ చుట్టూ మాత్రమే కాబట్టి మనకి పట్టు క్లాత్ అనేది చివరికి పెట్టుకోవాలి కింద సైడ్. అలాగే పైన సేమ్ ప్రాసెస్ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఫస్ట్ ఫిట్ చేసుకోవాలి. సపోర్టర్స్ ఇస్తారు కదా ఫ్రేమ్ పైన, సో వాటితో అయితే నీట్గా ఫిట్ చేసుకోవాలి. పైన 3 కింద 3 సైడ్ అటు 2 ఇటు 2 అయితే ఉంటాయి ఫ్రేమ్కి, మా ఫ్రేమ్కి వచ్చేసి మిషన్కి. సో ఇలా మేము చూపిస్తున్నాం కదా. సో ఎప్పుడైనా సరే క్లాత్ని మిషన్ పైన ఫ్రేమ్ మీద సెట్ చేసుకునేటప్పుడు చాలా గట్టిగా పెట్టుకోవాలి. సో అప్పుడు డిజైన్ అనేది బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, పైన 3 కింద 3, ఇటు సైడ్ వచ్చేసి 2 ఉంటాయి ఇలాగా సపోర్టర్స్ లాగా. సో ఇవైతే ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా సేమ్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని కలర్స్ అనేవి లైన్గా మనకి హ్యాండ్కి వచ్చిన సేమ్ కలర్స్ అయితే బ్యాక్ నెక్లో ఒకటే డిజైన్ అయినా కానీ రావు. సో అవన్నీ చూసుకుంటూ అలా పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ మెజర్మెంట్ పెట్టుకుంటున్నాము బ్యాక్ నెక్ డిజైన్కి. లెంత్ తెలుస్తుంది కదా, స్టిచ్ చేసేటప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటో బ్లౌజ్ పీస్ తీసుకెళ్ళి అలా పెడుతున్నారు. సో అంత కష్టమైతే ఏముండదు. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మేము మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి అన్ని బ్లౌజ్కి యూజ్ అయ్యేలాగైతే మీకు షేర్ చేస్తాము. సో తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఫైల్లోకి వెళ్ళి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. బ్యాక్ నెక్ డిజైన్ మీకు ఫ్రేమ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ కంప్యూటర్ది స్క్రీన్లో. ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి. సేమ్ మనకి స్టార్టింగ్ పాయింట్ అనేది ఇస్తారు, అక్కడి నుంచి మిషన్ నీడిల్ దగ్గర తీసుకెళ్ళి ఇంకా ట్రేస్ చేసుకుంటాము. ఇంకా మనకి క్లారిటీగా అర్థమైపోతుంది డిజైన్ ఎక్కడి వరకు వస్తుంది, కిందకి వస్తుందా, ఫ్రేమ్ అవుట్ అవుతుందా అని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా సేమ్ కలర్స్ అనేవి రాసుకొని స్టార్ట్ చేసేస్తాము. ఇక్కడ మేము మిషన్ అనేది స్టార్ట్ చేసాము గోల్డ్ కలర్ జరీతో. ఫస్ట్ మనకి ఏ కలర్ ఎక్కడ బాగుంటుందో అన్నీ చూసుకొని హ్యాండ్కి ఎలా పెట్టామో ఆ ప్లేస్లో అదే కలర్ వచ్చేలాగైతే పెట్టుకుంటాము. గోల్డ్ కలర్ జరీ అనేది అయిపోతుంది. ఇంకా నెక్ లైన్ చుట్టూ రౌండ్గా బుటీస్ లాగా వేస్తుంది. ఆ తర్వాత ఇంకా లీవ్స్ అనేది వస్తాయి. ఈ గోల్డ్ కలర్ జరీ అనేది మనకి కనెక్టర్స్ లాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఈ డిజైన్లో లీఫ్కి ఫ్లవర్స్కి మధ్య కనెక్టర్ లాగా ఉంటుంది. మనం ఎన్ని థ్రెడ్స్ అనేవి మొత్తం పెట్టినా గోల్డ్ కలర్ జరీ పెట్టకపోతే ఇలాంటి టిష్యూ శారీస్కి పట్టు శారీస్కి లుక్ అనేది రాదు. నార్మల్ థ్రెడ్స్తో వేసే డిజైన్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. శారీని బట్టి కూడా మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేస్తూ ఉండాలి. సో డిజైన్ బట్టి కూడా శారీకి ఇంకా మరింత అందం అయితే పెరుగుతుంది. ఇక్కడ లీఫ్ వచ్చేసి 2 షేడ్స్, ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్, అలాగే ఒకటేమో గ్రీన్ కలర్ షేడ్ లాగా ఉంది చూడండి. అలాగే ఇక్కడ ఫ్లవర్స్ కుట్టింది కదా, అది 3D పఫ్ లాగా వస్తాయి. ఈ డిజైన్ పేరు 3D పఫ్. మనకి మగ్గం వర్క్లో ముడికుట్లా ఉంటుంది కదా, సో అది ఇక్కడ కంప్యూటర్లో 3D పఫ్ అని అంటారు. ఇక్కడ ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా. సో అలాగే గోల్డ్ కలర్ ఫ్లవర్స్ మధ్యలో కూడా రెడ్ కలర్ అనేది మనం సెల్ఫ్ కలర్ శారీలో కలర్ అనేది యూజ్ చేసాము. ఇక్కడ డిజైన్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ నెక్, ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ నెక్ పెడతారు, నెక్స్ట్ స్టిచ్చింగ్ చేస్తారు. ఇంకా ఇదంతా కామన్ అనమాట. చాలా నీట్గా ఉంటుంది డిజైన్. మీరు చూస్తున్నారు కదా ఫినిషింగ్ కానీ అంత నీట్గా ఉందో. సేమ్ మనకి మగ్గం వర్క్లో వచ్చినట్టే వస్తాయి ఈ పువ్వులు. అలా చాలా బాగుంది కదా. సో ఇలాంటి 3D పఫ్ డిజైన్స్ అనేవి చాలా బాగుంటున్నాయి ఇప్పుడు. ఇలాంటి డిజైన్స్ ఇంకా మా ఛానల్లో మీరు ఇంకా చాలా చూస్తూ ఉంటారు. సో మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇక్కడ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. మీరు చూడండి కలర్ కాంబినేషన్ కానీ ఎంత బాగుందో, చాలా మంచి డిజైన్. ఇలాంటివి కూడా ఈ మధ్య చాలా వేయించుకుంటున్నారు. పెళ్లి కూతుర్లకి, ఎంగేజ్మెంట్కి కావచ్చు, లేకపోతే పెళ్ళికి కొంతమంది తలంబ్రాల శారీస్కి ఇలా స్టిచ్ చేయించుకుంటున్నారు. మంచిగా
చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి, ఇలా బ్రైడల్ డిజైన్స్ అవన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటామండి. సో మా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము, ఇవాళ మేము షేర్ చేసింది. సో ఇక్కడ పికాట్ చేస్తున్నాము, కంప్లీట్ అయిపోయిన డిజైన్ బ్యాక్ నెక్. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.